గమనించాలి. ఒక దైవజనుడు ఇలా రాశాడు, నేను ప్రపంచమంతటా ఎన్నోసార్లు పర్యటిస్తూ ఉంటాను. పసిఫిక్ హిందూ మహాసముద్రాలు దాటుతూ విమానంలో చాలా గంటలు ప్రయాణం చేస్తుంటాను. నా తోటి ప్రయాణికులకి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండు నిమిత్తమై కన్నులు మూసుకొని మౌనంగా ప్రార్థిస్తూ ఉంటాను. అదే నా పరిచర్యకు ఆయువు పట్టు అన్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేయమన్నామని మీరు ఫ్లైట్ ఎక్కిన, బస్ ఎక్కిన పెద్దగా దేవా స్తోత్రం అంటే బాగుంటుందా? అందుకని నేను పసిఫిక్ మహాసముద్రాలను, హిందూ మహాసముద్రాలను దాటుతూ ఉంటాను. 1000 కిలోమీటర్లు విమానంలో ప్రయాణాలు చేస్తుంటాను. ఈ సముద్రాల మీద 1000 కిలోమీటర్లు విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని మౌనంగా నేను వెళ్ళి చేయవలసిన పరిచర్య గురించి అభిషేకము దయచేయమని నేను ప్రార్థన చేస్తుంటాను. అది నువ్వు మౌనముగానే ప్రార్థన చేస్తూ ఉంటాను. అదే నా పరిచర్యకు ఆయువు పట్టు. నేను వెళ్ళినాక నా ప్రార్థన ఫలాన్ని నేను చూస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. బిగ్గరగా ప్రార్థన